టీడీపీ అధినేత చంద్రబాబును ఇవాళ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కలవనున్నారు. ఉదయం 11 గంటలకు బాబు ఇంటికి వెళ్లనున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి రావాలని చంద్రబాబు కుటుంబాన్ని ఆమె ఆహ్వానించనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు షర్మిల శుభలేఖను ఇవ్వనున్నారు. చూస్తున్నాం టీడీపీ అధినేత చంద్రబాబుని ఇవాళ షర్మిల కలవనున్నారు. ఉదయం 11 గంటలకు బాబు ఇంటికి వెళ్లనున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి రావాలని చంద్రబాబు కుటుంబాన్ని ఆమె ఆహ్వానించనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు షర్మిల శుభలేఖను ఇవ్వనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, ఈరోజు షర్మిల చంద్రబాబును కలవబోతున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి. సో అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి షర్మిల చంద్రబాబు నాయుడుతో షర్మిల భేటీ కావడం అనేది ఉంటుంది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి సొంత సోదరిగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీగా నడుస్తున్నటువంటి ఆ విషయం మనందరికీ తెలిసిందే. పర్టికులర్ గా రాజారెడ్డి, షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థంతో పాటుగా వెడ్డింగ్ కి కావాల్సిందిగా ఇప్పటికే పలువురు ప్రముఖులను ఆమె ఆహ్వానిస్తూ శుభలేఖలు అందించారు. దానిలో భాగంగా ఇవాళ మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు జూబ్లీస్ లోని ఆయన నివాసంలో. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఇవాళ రాజకీయపరమైనటువంటి చర్చలు ఏమైనా వస్తాయా, కేవలము తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాల్సిందిగా మాత్రమే ఆహ్వానించి వెళ్ళిపోతారని మాత్రము రాజకీయ వర్గాల్లో కాస్త చర్చాంశంగా మారింది. ఎందుకనంటే ఇప్పటికే ఇటు చంద్రబాబు నాయుడు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపై కూడా ఆ దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటిసారి బహుశా షర్మిల ఈ కార్యక్రమంలో భాగంగా బహుశా మొట్టమొదటిసారి అయి ఉంటుంది. ఎందుకనంటే ఇద్దరి మధ్య భేటీ గతంలో ఎప్పుడు జరగలేదు. ఈసారి జరగబోతున్నటువంటి భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఇద్దరి మధ్య రాజకీయపరమైన చర్చలు వస్తాయా, కేవలం తన కుమారుడు వివాహ వేడుకలకు రావాల్సిందిగా చంద్రబాబు నాయుడు దంపతులను ఆహ్వానించి షర్మిల వెళ్లిపోతారని మాత్రం చూడాలి. ఖచ్చితంగా రాజేష్, అంటే రాజకీయ చర్చనైతే వచ్చే అవకాశాలు ఉన్నాయనేది అయితే ఏదో టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, అంటే క్రిస్మస్ కి లోకేష్ కి గిఫ్ట్ పంపించడం ట్విట్టర్ ద్వారా, తర్వాత ఏదైతే బ్రదర్ అనిల్ ఇటు టీడీపీకి సంబంధించిన నేతలను కలవడం, ఇవన్నీ కూడా పరిణామాలు జరిగాయి. సో ఎట్లా ఉంటుందంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే రాజకీయ పరంగా ఇప్పటికే ఇటు షర్మిలకు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కీలకమైన బాధ్యతలు ఇవ్వబోతున్నారంటూ కూడా చర్చ నడుస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్టీపీ నుంచి కాంగ్రెస్ లో విలీనం చేస్తూ షర్మిల నిర్ణయం తీసుకున్నారు. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏపీలో ఎన్నికల అడవి అంతా కూడా మొదలైంది కాబట్టి ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఖచ్చితంగా షర్మిలకే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అప్పగించబోతుందంటూ కూడా ఒక క్లారిఫికేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంటే భవిష్యత్తులో ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా చర్చ వస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ధీటుగా కాంగ్రెస్ పార్టీ తమ సోదరినే రంగంలో దింపే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కావచ్చు, తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్నటువంటి ఇష్యూస్ వాళ్ళిద్దరి మధ్య సహజంగానే చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చర్చలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే ప్రామాణికంగా జరుగుతాయా లేకపోతే తెలంగాణ రాజకీయాలు ప్రామాణికంగా జరుగుతాయా అన్నది మాత్రం చూడాలి. నిజంగానే గతంలో కూడా చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా చెప్పారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల అభివృద్ధికి అరాచకానికి మధ్య జరుగుతున్నవి, ఖచ్చితంగా వైసీపీని హటావో ఆంధ్రప్రదేశ్ బచావో అనే నినాదంతో కూడా అన్ని పార్టీలు వెళ్తున్న పరిస్థితి. కాబట్టి అందరూ కలిసి ఖచ్చితంగా ఈ కూటమి ఏదైతే పార్టీని వైసీపీని తరిమికొట్టే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది అని చెప్తారు. ఖచ్చితంగా, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, లేకపోతే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సమాజం కావచ్చు, అంతా కూడా ఒక రకమైన వ్యతిరేక భావంతో ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల పట్ల తీరు కావచ్చు, ప్రతిపక్ష పార్టీల నేతలపైన పెట్టినటువంటి అక్రమ కేసులు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని జనరల్ గానే ఒక రకమైన వ్యతిరేకత భావం ఏర్పడింది. ఈ వ్యతిరేకత భావం అనేది ఈ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్న అంశం పట్ల కూడా ఇవాళ చంద్రబాబు నాయుడుతో షర్మిల భేటీ సందర్భంగా ఇరువురు మధ్య ప్రధాన ఎజెండాగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీ నేతలను కలిశారు. టీఆర్ఎస్ నుంచి కూడా చాలా మంది కీలకమైనటువంటి నేతలను కలిసి తమ కుమారుడు వివాహ వేడుకలు రావాల్సిందిగా ఆహ్వానించారు. అక్కడ పెద్దగా రాజకీయ ప్రాధాన్యతతో కూడినటువంటి చర్చ జరగలేదని చెప్పాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దీనికి భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుతో
షర్మిల భేటీ అనేది ఉంది ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగానే మనం చెప్పొచ్చు. ఇద్దరి మధ్య రాజకీయపరమైన చర్చలు సహజంగానే వచ్చే అవకాశం ఉన్నట్లయితే విశ్లేషకులు భావిస్తున్నారు. నిజంగానే సుదీర్ఘ పాదయాత్ర చేసి నేను వైఎస్ఆర్సీపీని మా అన్నను అధికారంలోకి తీసుకొచ్చాను, నేను చాలా దాంట్లో దాదాపుగా 60-70% కూడా నేను కష్టపడి పనిచేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత నాకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు, రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయం కావచ్చు, బ్రదర్ అనిల్ కూడా చాలా కష్టపడి పనిచేశారా, సామాజిక సంబంధించినటువంటి ఓట్లు కూడా ఇటు వైసీపీకి పడే ప్రయత్నం అప్పుడు ఆయన చేసిన పరిస్థితి, పూర్తిగా వీళ్లను ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూడా షర్మిల ఏపీలో అడుగు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎట్లాగైనా వైసీపీని గద్దె దించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏం చెప్తారు? ఇక ఖచ్చితంగా, ఎందుకంటే మొదటి నుంచి కూడా షర్మిల చేసినటువంటి గతంలో అవినీతి అక్రమ సంపాదన కేసులో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండగా చాలా రోజుల పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ బాధ్యతలు షర్మిలానే మోసింది. రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి కుటుంబం పైన కావచ్చు, రాజశేఖర రెడ్డి పైన కావచ్చు విమర్శలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పైన వచ్చే విమర్శలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల పాటు ఏడాదికి పైగా జైల్లో ఉన్నారు. ఆ సందర్భంలో పార్టీ బాధ్యతలు అన్నింటినీ కూడా కంప్లీట్ గా షర్మిలానే తమ భుజస్కంధాలపై వేసుకుని నడిపించింది. అది పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి పార్టీ మద్దతు కూడా కట్టింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేటువంటి సందర్భంలో కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి షర్మిలాను దూరం పెట్టేటటువంటి విమర్శలు మొదలుపెట్టుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన తర్వాత షర్మిలకి పూర్తిగా ప్రాధాన్యత సంతరించిపోయింది. షర్మిలతో పాటు షర్మిల తల్లి విజయలక్ష్మి కూడా జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టారు. పార్టీని భుజస్కంధాలపై వేసుకున్నటువంటి విజయమ్మతో పాటుగా షర్మిలాని దగ్గర తీసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి రాజకీయ పక్షానికుల భాగంగా తన కుటుంబం నుంచి వెలివేసి పంపిన తర్వాతనే షర్మిల సొంతగా తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని పెట్టింది. ఈ అందరికీ కూడా అదే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సమాజం కావచ్చు, సో ఖచ్చితంగా షర్మిల వాటి నుంచి జవాబు తీసుకోబోతుంది. ఖచ్చితంగా దోషిగా జగన్మోహన్ రెడ్డి నిలబెట్టేందుకు షర్మిల సమాయత్తం అవుతున్నటువంటి